తులసి చందు. తులసి చందు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, మోదీ పోస్ట్ చేసిన ఈ వీడియోస్ ఫొటోస్ మీరు చూసుంటారు కదా. ఇటలీ టూర్ సందర్భంగా జార్జియా మెలనీకి మెలోడీ చాక్లెట్లు ఇచ్చి మోదీ ఆ తర్వాత చాలా ఫొటోస్ ని పోస్ట్ చేశారు తన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. Prime Minister Modi brought us a gift, a very, very good talk. ఇవి చూసినప్పుడు మీకేమనిపించింది? ఒక దేశ ప్రధాని ఇంకో దేశ ప్రధానిని కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుకోవడంలో తప్పులేదు, అండ్ వాళ్ళు దిగిన ఫొటోస్ని ఇలా పోస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ మోదీ, మెలోనీ, జార్జియా మెలోనీ వీళ్ళిద్దరినీ కలిపి మెలోడీ అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. వాళ్ళ ఇద్దరిని ఒక జంటలాగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దాన్ని చాలా రొమాంటిసైజ్ చేసి చూపిస్తున్నారు. దాన్ని స్వయంగా మోదీ ఎంకరేజ్ చేస్తున్నారా అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ మోదీ కాబట్టి ఆహా ఓహో అని చెప్పి అంటున్నారు. ఇలాంటి ఫొటోస్ ఇంకా ఏ లీడర్స్ అయినా అదర్ దాన్ బీజేపీ లీడర్స్, అదర్ దాన్ మోడీ క్రియేట్ చేస్తుంటే ఎలా ఉండేది? ఏమనేవాళ్ళు? Mr. Modi brought us a gift. ఇది మోదీ పర్సనల్ టూర్ అయితే మనకు ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ మోదీ విదేశాల్లో పర్యటించే ఒక్కొక్క టూర్కి 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు మనం ట్యాక్స్ పే చేసే మన ట్యాక్స్ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అలాంటి అఫీషియల్ టూర్లను మెలడీగా మార్చేస్తే ఇది మోదీకి ఎలా అనిపిస్తుందో కానీ ఇది భారతీయులందరికీ కూడా చాలా చాలా అవమానకరమైంది. ఒక దేశ ప్రధాని ఇలా పోస్ట్ చేయడం. అంతేకాదు, ఇలాంటి పోస్టులు చేయడం ద్వారా మోదీ మొత్తం ఇండియన్ యూత్కి ఏమని మెసేజ్ ఇస్తున్నారు? ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఒకసారి విద్వేషం ఉంటుంది మనిషి మీద, ఇలాంటి వీడియోని కూడా నెగిటివిటీకి వాడతారు. అసలు మోడీ వెళ్ళిందేంటి? ఈమె కనీసం వెళ్ళి అక్కడ ఏం ఎంఓయూస్ చేసుకున్నారన్నది ఎక్స్ప్లెయిన్ చేసిందా? లేదు. మోడీ ఆమె ఎలా నెరేట్ చేసిందంటే, మనం కట్టిన పన్నులు యూజ్ చేసుకుని వెళ్ళి మెలోడీకి చాక్లెట్స్ ఇవ్వడానికి మాత్రమే అక్కడికి వెళ్ళినట్టు ఆమె ప్రోపగండా చేస్తుంది. కానీ అక్కడ జరిగిందేంటి? ఎంఓయూస్ జరిగినాయి. ఇండియాకి ఇటలీకి చాలా అగ్రిమెంట్స్ జరిగినాయి. 26 ఇయర్స్ తర్వాత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడింది ఇటలీతో. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సప్లై చైన్ ఏదైతే తెగిపోయిందో, సో బ్యాకప్ ప్లాన్ కోసం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇటలీని యూరోప్ కంట్రీస్కి ఇటలీని ఒక ఎంట్రీ గేట్లా చెప్తుంది. ఏంటంటే మోడీ గారు కేవలం తను ఎంటర్టైన్ అవ్వడానికి, కేవలం మెలోనీని కలవడానికే ఫారెన్ వెళ్ళారు, సో పబ్లిక్ మనీని ఇలా వేస్ట్ చేస్తున్నారని నరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటి? ఇండియా ఇటలీ వాళ్ళ రిలేషన్ని ఇండియా ఇటలీ స్పెషల్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేసుకున్నాయి. అంటే ఈజీగా ఇటలీలోకి ఇండియన్ ప్రోడక్ట్స్ ఎంట్రీ అవుతాయి. అలానే ఇటలీలోకి ఎంట్రీ అయితే ఆటోమేటిక్గా యూరోప్ కంట్రీస్లో మన ప్రోడక్ట్స్ ఈజీగా ఎంట్రీ అవ్వడానికి ఇటలీని ఒక గేట్లా యూజ్ చేసుకోవడానికి మోడీ ప్లాన్ చేసుకున్నారు. డిఫెన్స్లో కానీ, ఎయిర్ స్పేస్లో కానీ, టెక్నాలజీలో కానీ చాలా ఎంఓఈస్ చేసుకున్నారు. ఇవన్నీ దేనికోసము? దేశం కోసము, మోడీ కోసం కాదు. కానీ తులసి చంద్ చెప్తుంది ఏంటి? ఈయన కేవలం మెలోనీకి చాక్లెట్స్ ఇవ్వడానికి మాత్రమే అక్కడికి వెళ్ళినట్టు, పబ్లిక్ మనీని మొత్తం వేస్ట్ చేస్తున్నట్టు, వృధా చేస్తున్నట్టు ప్రోపగండా చేస్తుంది. ఈమెని ఏ చెప్పుతో కొట్టాలి? ఆమె బీయింగ్ ఏ లేడీ అయినా సరే. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి దానికి విమర్శిస్తూనే ఉంటారు, ప్రతి దాన్ని రాజకీయం చేస్తూనే ఉంటారు, ప్రతి దానికి మోడీని విమర్శిస్తూనే ఉంటారు. నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. కానీ దేశం దాటి వెళ్ళిన తర్వాత కూడా భారతదేశం కోసం ఎంఓయూస్ చేసుకుంటున్న ఒక ప్రధాని కానీ, ఒక రాష్ట్రపతి కానీ దేశం దాటి బయటికి వెళ్ళారంటే వాళ్ళు మన దేశం తరపున వెళ్ళినట్టు. మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు చేసిన మంచి పనిని మనం జనాలకు చెప్పాలి కదా. కానీ ఈమె ఎలా ప్రోపగండా చేస్తుంది? కేవలం మెలోనీ కోసమే వెళ్ళాడని చెప్పేసి ప్రోపగండా చేస్తుంది. కానీ అక్కడ జరిగిన ఎంఓఈస్ ఎంత పెద్ద అగ్రిమెంట్స్ జరిగినాయి ఇటలీకి, భారతదేశానికి. ఇప్పుడున్న సప్లై చైన్ మొత్తం తెగిపోయి ప్రపంచం మొత్తము ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటే బ్యాకప్ ప్లాన్ కోసము ఇటలీకి వెళ్ళి ఇటలీని స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేసుకొని డిఫెన్స్లో, అలాగే మార్కెటింగ్లో, బిజినెస్లో, ఐటీలో ఇలా రకరకాలుగా ఎంఓఈస్ చేసుకొని ఇటలీకి సంబంధించిన ఫారెన్కి సంబంధించిన కంపెనీస్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేలాగా ప్రోత్సహించి ఇన్ని రకాలుగా దేశం కోసం అగ్రిమెంట్స్ చేసుకొని వస్తే అవన్నీ ఏమీ చెప్పకుండా కేవలం మోడీ మెలోనీ కోసమే వెళ్ళాడు, చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాడని చెప్పేసి ఈమె సిగ్గు లేకుండా ఒక లేడీ అయి ఉండి, ఒక ప్రధానమంత్రి, ఇటలీ ప్రధానమంత్రి కూడా ఉమెనే కదా. సో ఒక ఉమెన్ని ఒక నెగిటివ్ వేలో ప్రోపగండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఈమె ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది? సో బీయింగ్ ఏ లేడీ ఆమె ఎలా మాట్లాడాలి? దేశం కోసం మాట్లాడకపోయినా పర్లేదు, కనీసం ఒక ఉమెన్గా అయినా సరిగా మాట్లాడాలి కదా. కేవలం మోడీ టైంపాస్ చేయడానికే ఫారెన్ ట్రిప్ వెళ్ళినట్టు ప్రజల డబ్బులు వృధా చేస్తున్నారని చెప్పేసి దేశం మొత్తం క్వశ్చన్ చేస్తుంది. దేశం మొత్తం క్వశ్చన్ చేయదు, కేవలం ఈ లెఫ్ట్ వింగ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఏది జరిగినా దానిలో ఉన్న మంచి చెప్పరు.
దానిలో ఉన్న మంచిని దాచేసి వీళ్ళు ఏమైతే చెప్పాలనుకున్నారో దాన్ని నెరేట్ చేస్తారు. చాలామంది తెలియక అదే నిజమని నమ్ముతారు. అదే నిజమని నమ్మేటోళ్ళు కూడా అయితే హిందూ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు అయి ఉంటారు, లేదా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ అయి ఉంటారు, లేదా లెఫ్ట్ వింగ్ సంబంధించిన సపోర్టర్స్ అయి ఉంటారు. అంతే తప్పితే నిజంగా దేశం కోసం అరే మోడీ ఎందుకు వెళ్ళాడు, ఇన్ని దేశాలకు వెళ్ళాడు, ఇన్ని దేశాల్లో ఎంఓఎస్ చేసుకొని వచ్చాడు, ఎందుకు ఒక దేశం ఇంకో దేశంతో ఎంఓయూ ఎందుకు చేసుకుంటుంది? ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, అలాగే ఇంపోర్ట్స్ వచ్చేవి ఉంటే టరీఫ్స్ తగ్గించుకోవడానికి, మన బిజినెస్ని పెంచుకోవడానికి, అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియాలో ఆహ్వానించడానికి. ఇలాంటి దేశానికి సంబంధించిన విషయాలు చేసేటప్పుడు కూడా ముఖ్యంగా తులసి చంద్ర, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేసి, దీన్ని కూడా ఒక విధంగా ప్రోపగండా చేస్తూ ఇంత నీచానికి దిగజారి వీడియోలు చేస్తుంటే ఎందుకు క్వశ్చన్ చేయరు? వీళ్ళని క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదా? మీరు కూడా క్వశ్చన్ చేయండి. కామెంట్ సెక్షన్లో స్ట్రాంగ్ కామెంట్స్ చేయండి. నిజంగా మోడీ పబ్లిక్ మనీ వేస్ట్ చేస్తున్నాడా? ఇటలీకి ఇండియాకి జరిగిన అగ్రిమెంట్స్లో దేశానికి ఉపయోగపడే ఒక అగ్రిమెంట్ కూడా లేదా? కేవలం మెలోనికి మోడీకి మధ్యనే పర్సనల్ ఇష్యూస్ కోసమే మోడీ వెళ్ళాడా? లేదు కదా. సో సిగ్గు లేకుండా ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళని చెప్పుతో కొట్టాలి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.